Hi, welcome to my channel. Subscribe now and then continue watching this video. Let's get started. This is the example question of FP growth algorithm. Minimum support count is 33%. This is the table which is given in the question. So now we have to scan the database. So ikkada manam milk తీసుకుంటే ఇక్కడ 3 times ఉంది. Transaction 1 లో 3 లో and 5 లో. And dal 4 times ఉంది. Sugar 3. సో ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఏ ఐటమ్ ఎన్ని టైమ్స్ ఉన్నాయో ఇక్కడ సపోర్ట్ కౌంట్లో కౌంట్ చేసి రాసుకోవాలి. మన క్వశ్చన్లో సపోర్ట్ కౌంట్ ఇచ్చారు 33% అని. సో మినిమం సపోర్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 33% ఇంటూ 6 అంటే ట్రాన్సాక్షన్స్. సో అక్కడ చేస్తే మనకి థ్రెషోల్డ్ వాల్యూ అనేది మినిమం సపోర్ట్ కౌంట్ ఎంత వస్తుంది 2, అదే మన థ్రెషోల్డ్ వాల్యూ. సో ఇదే C1 టేబుల్. నెక్స్ట్ మనం L1 టేబుల్ రాసుకోవాలంటే ఇక్కడ సపోర్ట్ కౌంట్లో ఏవైతే ఐటమ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉన్నాయో నెక్స్ట్ అవి L1 టేబుల్లో రాసుకోవాలి. ఇక్కడ ఏవేవి అబోవ్ గ్రేటర్ దెన్ 2 ఉంది, మిల్క్, దాల్, షుగర్, బ్రెడ్, వీట్, పన్నీర్ ఇవన్నీ గ్రేటర్ దెన్ 2 ఉన్నాయి కాబట్టి L1 టేబుల్లో రాసుకుంటాం. నెక్స్ట్ ఇవన్నీ మనం డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ కాబట్టి ఇక్కడ బిగ్ నెంబర్స్ ఏమున్నాయి 4, 4, 4. దాల్ ఫస్ట్ వస్తే తర్వాత బ్రెడ్, పన్నీర్, మిల్క్, షుగర్, వీట్. నెక్స్ట్ ఇవన్నీ మనం మెయిన్ టేబుల్లో అరేంజ్ చేసుకోవాలి. ఈ స్టెప్లో ఏం చేస్తామంటే ఏదైతే ఐటమ్కి హై వాల్యూ ఉంటుందో అది ఫస్ట్ రాసుకుంటాం, లో వాల్యూ లాస్ట్లో రాసుకుంటాం. సో మనం ఇక్కడ మెయిన్ టేబుల్లో చూసుకొని ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రాసుకుంటాం. దాల్కి వాల్యూ 4 కాబట్టి ఫస్ట్, బ్రెడ్కి 4 కాబట్టి సెకండ్, తర్వాత మిల్క్కి 3 కాబట్టి థర్డ్, షుగర్కి 3. సో ఇక్కడ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్లో రాసుకోవాలి. ఏదైతే హై వాల్యూ ఉంటుందో అది ఫస్ట్, తర్వాత లో వాల్యూ, అట్లా అన్ని ఆర్డర్లో రాసుకోవాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ FP3. సో ఇక్కడ మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ 1 తీసుకుంటే దాల్ 1 టైం, బ్రెడ్ 1 టైం, మిల్క్ 1 టైం, షుగర్ 1 టైం ఉంది. ఫస్ట్ మనం రూట్ నోడ్ ఏం తీసుకోవాలంటే నల్ తీసుకోవాలి, తర్వాత అన్నీ లింక్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 2 సేమ్ రూట్ 1 ట్రాన్సాక్షన్ 1కే ఈ ట్రాన్సాక్షన్ 2 యాడ్ చేయాలి. ఇక్కడ ఏముంది దాల్ 1 టైం ఉంది కాబట్టి ఆల్రెడీ మనం అక్కడ దాల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2. నెక్స్ట్ షుగర్, కానీ ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ఏముండే మనకి బ్రెడ్ ఉంది కాబట్టి నెక్స్ట్ సపరేట్గా వేరే నోడ్ అరేంజ్ చేస్తాం. అట్లా అన్నీ ఆర్డర్లో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 3. ఇక్కడ బ్రెడ్ అనేది టాప్ ఉంది కాబట్టి ప్రీవియస్గా మనం దాల్ తీసుకున్నాం కాబట్టి 2 అయింది. ఫస్ట్ బ్రెడ్ ఉంది కాబట్టి మనం సపరేట్ నోట్ తీసుకోవాలి. సో బ్రెడ్ 1, పన్నీర్ 1, మిల్క్ 1 అండ్ కర్డ్ 1. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 4. ఇక్కడ దాల్ ఉంది కాబట్టి సేమ్ దాల్ 3 యాడ్ చేస్తాం. నెక్స్ట్ పన్నీర్ అనేది డిఫరెంట్ ఉంది అంటే ప్రీవియస్గా మనకు షుగర్ అలా ఉన్నాయి. సో పన్నీర్ డిఫరెంట్ కాబట్టి మిగతా అన్నీ డిఫరెంట్గానే రాసుకుంటాం అంటే సపరేట్ వేరే నోడ్. సో పన్నీర్ 1 నెక్స్ట్ అట్లా అన్నీ రాసుకోవాలి. ట్రాన్సాక్షన్ 5. ఇక్కడ బ్రెడ్ ఉంది, పన్నీర్ ఉంది, మిల్క్ ఉంది. ప్రీవియస్గా మనకు బ్రెడ్ ఉంది కాబట్టి సేమ్ బ్రెడ్ ప్లేస్లో 2 యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ఉంది కాబట్టి పన్నీర్ ప్లేస్లో 2, మిల్క్ కాబట్టి 2. నెక్స్ట్ కర్డ్ లేదు కాబట్టి అది సేమ్ యాస్టీస్ పైన ఉన్నట్టే కింద కూడా 1. నెక్స్ట్లో దాల్, బ్రెడ్, పన్నీర్, వీట్. సో ఇక్కడ దాల్ ఆల్రెడీ ఉంది కాబట్టి సేమ్ 3కి 1 యాడ్ చేసుకుంటే 4. బ్రెడ్ ఉంది కాబట్టి బ్రెడ్కి 2. నెక్స్ట్ పన్నీర్ పైన లేదు కాబట్టి బ్రెడ్ పక్కన బ్రెడ్కి నెక్స్ట్ నోడ్ పన్నీర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వీట్, ఆ రెండు 1, 1 ఉంటాయి. నెక్స్ట్ టేబుల్లో నోడ్ లైన్ అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ దాల్కి దాల్ లింక్ చేయాలి, అలాగే బ్రెడ్ ఎక్కడెక్కడ బ్రెడ్ ఉందో అవన్నీ జాయిన్ చేసి ఇక్కడ లింక్ చేయాలి. సో సపరేట్ మనం నోడ్ లింక్ అనే బాక్స్కి అవన్నీ లింక్ చేయాలి. సో ఇక్కడ మనం ప్రీవియస్గా డ్రా చేసిన ట్రీ చూసుకుంటే దాల్, బ్రెడ్, పన్నీర్, వీట్ ఇది అనేది 1 టైమే ఉంది కాబట్టి వీట్ ప్లేస్లో మనం 1 పెట్టుకుంటాం, అది ఫ్లవర్ బేసిస్లో అరేంజ్ చేస్తాం. నెక్స్ట్ దాల్, షుగర్, వీట్ అది కూడా 1 టైమే ఉంది. నెక్స్ట్ దాల్, పన్నీర్, షుగర్ అది కూడా 1 టైమే ఉంది కాబట్టి ఈ వేలో అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ సెట్ ఏంటి షుగర్ ఎక్కడ ఉంది దాల్, బ్రెడ్, మిల్క్, షుగర్. సో అది కూడా 1 టైమే ఉంది కాబట్టి 1. నెక్స్ట్ దాల్, షుగర్ 1 టైం కాబట్టి 1. దాల్, పన్నీర్, షుగర్ 1 టైం కాబట్టి 1. నెక్స్ట్ మిల్క్ సేమ్ ఇలాగే అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్రెడ్, పన్నీర్ అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 అని రాసుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్, పన్నీర్, మిల్క్ అది కూడా 2 టైమ్స్ ఉంది కాబట్టి బ్రెడ్ పన్నీర్ 2 అని రాసుకుంటాం. నెక్స్ట్ కండిషనల్ ప్యాటర్న్ ట్రీ అంటే ఏంటంటే దాల్ ఎన్ని టైమ్స్ ఉంది 3 టైమ్స్ కాబట్టి 3, పన్నీర్ ఎన్ని టైమ్స్ ఉంది 2, షుగర్ ఎన్ని టైమ్స్ ఉంది 2 టైమ్స్. సో ఇక్కడ మనము కండిషనల్ ప్యాటర్న్ బేస్ చేసుకొని కండిషన్ ప్యాటర్న్ ట్రీ ఎన్ని టైమ్స్ ఉందో కౌంట్ చేసి రాయొచ్చు.
సో మ్యాక్సిమం నేను చూసిన ఎగ్జాంపుల్స్లో లాస్ట్ ఐటమ్ సెట్ అనేది నల్లే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ఐటమ్స్ అనేది యాడ్ చేసుకుంటాం. సో సేమ్ ఇక్కడ కండిషనల్ ప్యాటర్న్ ట్రీ చూసి మనం చేయొచ్చు. మనం ఫస్ట్ ఐటమ్ వీట్ తీసుకుంటే ఫ్రీక్వెన్స్ ప్యాటర్న్ ఐటంలో ఫస్ట్ కండిషనల్ ప్యాటర్న్ ట్రీ అబ్జర్వ్ చేయండి. దాల్ 3 ఉంది కాబట్టి మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ఐటమ్స్లో దాల్ కామా వీట్ ఈస్ టు 3 రాస్తాం. నెక్స్ట్ పన్నీర్ కామా వీట్ ఈస్ టు 2. నెక్స్ట్ షుగర్ కామా వీట్ ఈస్ టు 2. ఇక్కడ మీరు కండిషనల్ ప్యాటర్న్ ట్రీలో ఈచ్ ఐటమ్కి వీట్ యాడ్ చేసి సైడ్కి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అవి యాడ్ చేయాలి అంతే. తర్వాత టోటల్ అన్నీ దాల్ పన్నీర్ షుగర్ వీట్ ఈస్ టు 2 టైమ్స్ ఉంది కాబట్టి 2. నెక్స్ట్ అలాగే షుగర్ మిల్క్ పన్నీర్ బ్రెడ్ దాల్ అనేది ఎప్పుడు నల్లే ఉంటుంది కాబట్టి ఏముండదు. మిగతావన్నీ సేమ్ అలాగే రాసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.